హాయ్ అండి అందరికీ. మా ఖాళీ స్థలంలో నేను కరివేపాకు వేసాను చూడండి. కరివేపాకు చెట్లు, గోంగూర ఫ్రెష్గా ఉంటుందండి. గోంగూర ఎప్పటికప్పుడు మేము ఇంట్లోనే పండించుకుంటామండి. ఎక్కువ ఇంట్లో మా అత్తకి ఇంట్రెస్ట్ అండి, ఇంట్లోనే ఎక్కువ పెంచుద్ది మొక్కలు. అదిగోండి ఇలా వచ్చేసి బెండ చెట్లు అండి, బెండకాయ చెట్లు అండి, కనిపిస్తున్నాయి కదండి బెండకాయలు. అలాగే బొబ్బాసి చెట్టు అండి, అక్కడ వచ్చేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను కొద్దిగా లోనికి వెళ్ళాలండి. అక్కడ వచ్చేసి దొండపాదు అండి, చూసారు కదండి. దొండపాదు, గోంగూర చెట్లు అన్నీ గోంగూర ఎక్కువ ఉంటాయండి. ఈ వంగ చెట్లు అలా ఎక్కువ మా అత్తయ్య ఇంట్లోనే వేస్తారు, నారు కొనుక్కొచ్చి వేస్తారండి. ఇలాగా ఇవి వచ్చేసి వంగ చెట్లు ఇవ్వండి. ఇప్పుడే మా అత్తయ్య నిన్న నాటిందండి వంగ చెట్లు. ఇదిగోండి, ఇది వచ్చేసి చామదుంపల మొక్క అండి. ఈ చామదుంపలు మనం జస్ట్ తవ్వుకోవాలండి, తవ్వుకుంటే మనకి చామదుంపలు అనేది వస్తాయండి. ఇది పసుపు మొక్క అండి. మా అత్తయ్య ఏది వదలదండి, అన్ని రకాల మొక్కలు వేస్తుంది పసుపు. ఇది వచ్చేసి పసుపు అండి, పసుపు మొక్క అంటారు దీన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వంగ చెట్లు. నిన్నే మా అత్తయ్య బీరపాదు పెట్టారండి. ఇదిగోండి, ఈ చీపురు పుల్లలు ఎందుకు గుచ్చారంటే మనకు ఆనమాలు తెలుస్తాకండి. మనకి విత్తనాలు ఎక్కడ పెట్టారనేది ఆనమాలు తెలుస్తాక ఇక్కడ పెట్టారండి, అందుకే చీపురు పుల్లలు గుచ్చింది మా అత్తయ్య. ఇదిగోండి వంకాయ చెట్లు ఇవన్నీ. ఇవన్నీ చూసారా వంకాయలు, వంకాయ చెట్లు అండి ఇవి. ఇది వచ్చేసి కంద మొక్క అండి, కంద అండి. ఇది ఇలా కంద కాస్తుంది. ఇది మొక్క చచ్చిపోవాలంటే అండి, చచ్చిపోయి ఎండిపోయాక మనకి కంద అనేది తయారవుద్దంట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కంద మొక్క. ఇది ఎండిపోతే కానీ మనకు కంద తయారవదంటండి. అందు గురించి మనకి ఇలా కంద వస్తుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ చెట్లు. వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెష్గా. ఇంకా పిందులండి, ఇంకా పెద్దవి అవ్వాలి. ఇవి వచ్చేసి వంకాయ చెట్లు అండి. తెల్ల వంకాయ, నల్ల వంకాయలు కాస్తాయండి ఇక్కడ. ఇదిగోండి నల్ల వంకాయలు అంటే గుత్తి వంకాయలు. మనకి ఇంకా అలా నాన్ స్టాప్ కాస్తూనే ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి వంకాయలు ఇలా కాస్తూనే ఉంటాయండి. ఇంకా మీకు లోనికి వెళ్ళి చూపించాలండి. ఇదిగోండి వంకాయలు ఎక్కడికక్కడ కాస్తూనే ఉంటాయండి. నల్ల వంకాయలు అనేది ఇంకా అక్కడ ఉన్నాయండి మూల. ఇదిగోండి నల్ల వంకాయలు. చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా